హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ జాష్వీస్ కిచెన్. ఈ రోజు మనం తెలుసుకోబోయే రెసిపీ ఏంటంటే టమాటో ఎగ్ కర్రీ. టమాటో ఎగ్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాగే దాన్ని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలి, ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం అల్లం తెల్లుల్లిని కూడా వేసుకోవాలి. నేను ఓన్లీ తెల్లుల్లిని మాత్రమే వేసుకున్నా. ఆ తర్వాత కొంచెం ఆయిల్ ఇలా వేసుకొని అందులో కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ఎగ్స్ అనేవి ఇలా కొంచెం అంటే క్రాక్స్ లాగా పెట్టుకొని ఫ్రై చేసుకుంటే అందులో ఎగ్ అనేది మసాలా అనేది పడుతుంది. మీరు ఇలా మసాలా పెట్టుకొని చేసుకోవచ్చు. మీరు వీటిని సపరేట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. బట్ నేను ఆయిల్ ఎందుకు వేస్ట్ అనేసి నేను తాలింపులోనే ఫ్రై చేసేసా. ఆ తర్వాత ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత అందులో టమాటో ముక్కలు అనేవి వేసుకోవాలి. నేను ఒక 4 టమాటోస్ అనేవి కట్ చేసి వేసుకున్నా. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుంటే టమాటాలు అనేవి బాగా మగ్గుతాయండి. అవి బాగా మగ్గి చాలా మెత్తగా అయ్యే వరకు వాటిని బాగా ఉడికించుకోవాలండి. ఇగో చూడండి, ఇలా ఉడికిన తర్వాత కొంచెం పసుపు, అలాగే అందులో కొంచెం కారం, అలాగే కొంచెం గరం మసాలా అనేది వేసుకోవాలి. నేను కారం 2 స్పూన్స్ అనేది వేసానండి. మీకు కారం తగ్గట్టుగా వేసుకోవచ్చు. వాటిని బాగా కలుపుకోవాలండి. అవి బాగా కలుపుకున్న తర్వాత మనం ఎగ్స్ అనేవి అందులో వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత వాటిని కొంచెం కలుపుకుంటూ ఆ తర్వాత అందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కొంచెం బాగా కలుపుకోవాలండి కింద మీద అయ్యే వరకు. ఆ తర్వాత దాన్ని మూత పెట్టుకొని వదులుకోవాలి. వదులుకున్న తర్వాత కూర అనేది దగ్గరికి అయితే మీకు టమాటో ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు. ఇలా ఒకసారి చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా మీకు చాలా ఇష్టంగా సింపుల్గా చేసుకుంటారండి. ఈ కర్రీ అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. ఇక్కడి వరకు చూసారు కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నా ఆల్ అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. అలాగే ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.